నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి దాబా స్టైల్ ఆలు బూనా మసాలా రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా కర్రీ చేసి పెట్టారంటే ఎప్పుడు తినాలి అనుకున్నా ఇలా కర్రీ చేసుకొని తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ, పూరి, పుల్కా దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా వీటన్నిటిని బాగా మసాలా అనేది ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటోలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకుందాము. అలాగే 1 తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులో యాడ్ చేసుకుందాము. అలాగే 7 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము. అలాగే తురిమి పట్టుకున్న అల్లంను 1 టేబుల్ స్పూన్ అందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేటివి లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మరియు ఆనియన్స్ అనేటివి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు వీటిని బాగా కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి టేస్ట్కు సరిపడంత సాల్ట్ని కూడా ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందండి. ఇలా వచ్చేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి అనేది కరిగిన తర్వాత ఇప్పుడు అందులో 1 స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. అలాగే ఇందులో 1 కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇవి రెండింటిని బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత 4 బాయిల్ చేసిన పొటాటోస్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ వేయించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. గరం మసాలా అనేది ఆలుకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న ఆలును మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీలో ఈ ఆనియన్ మరియు క్యాప్సికమ్, ఆలు అన్నిటినీ కలిపి అందులో యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి
లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బూనా మసాలా రెసిపీ అనేది రెడీ అయినట్లేండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, పుల్కా, చపాతీ, పూరి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.